వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. ఫోన్ నెంబర్ 9956049666 8985571665. CK29 న్యూస్. మద్ది ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. జంగారెడ్డిగూడెం మండలము గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభూలై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దర్శనార్థము మంగళవారం సందర్భముగా వేలాది మంది భక్తులు బారులు తీరి దర్శించుకున్నారు. తెల్లవారుఝామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు నిర్వహించారు. భక్తులు శ్రీస్వామివారి ఆలయము చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులచే అన్నప్రాసనలు, వాహన పూజలను జరిపించుకున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు స్వామివారిని దర్శించుకున్నారు. తొలుత మంత్రివర్యులను ఆలయ ధర్మకర్తల మండలి చైర్పర్సన్ శ్రీమతి సరిత విజయభాస్కర్ రెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. తదుపరి అర్చకులు వేదాశీర్వచనంతో పాటు స్వామివారి చిత్రపటం, శేషవస్త్రములు, ప్రసాదాలు అందజేశారు. శ్రీస్వామివారి దర్శనముంకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా ఆలయ ధర్మకర్తలు దండు వెంకట కృష్ణంరాజు, మల్నీడి మోహనకృష్ణ, మానికల బ్రహ్మానందరావు, చిలుకూరి సత్యనారాయణ రెడ్డి, నూజివేటి ఏడుకొండలు, శ్రీమతి బల్లే నాగలక్ష్మి, పాములపర్తి యువరాణి, జట్టి దుర్గమ్మ, పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షురాలు శ్రీమతి సరిత విజయభాస్కర్ రెడ్డి మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు మంగళవారం కావడంతో, అలాగే ఏకాదశి కారణంగా స్వామివారిని రాష్ట్ర నలుమూల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. 5 గంటల నుంచి స్వామివారి దర్శనార్థం భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మా ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ అయినటువంటి కేసర్ సరితా విజయభాస్కర్ రెడ్డి గారు, అలాగే కార్యనిర్వహణాధికారి అయినటువంటి ఆకుల కొండలరావు గారు, అలాగే ట్రస్ట్ బోర్డు సభ్యులు మరి సిబ్బంది అంతా కూడా మరి భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. మరి స్వామివారిని దర్శించుకునే భక్తులకు ప్రత్యేకంగా 2 క్యూ లైన్లు మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒకటి ఉచిత దర్శనము, అలాగే గర్భాలయ దర్శనం చేసుకునే భక్తులందరూ కూడా 30 రూపాయలు మరి టోకెన్ తీసుకుని, టికెట్ తీసుకుని స్వామివారి గర్భాలయంలో దర్శనం చేసుకుని తదనంతరము మండపంలో మరి ఉచిత ప్రసాదము ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రసాదాన్ని స్వీకరించి అలాగే తదనంతరం భక్తులందరూ కూడా మరి అన్నదాన సత్రంలో 11 గంటల నుంచి నిరంతరాయంగా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా అన్నదాన కార్యక్రమం కూడా స్వీకరించి స్వామివారి తీర్థప్రసాదాలు మరియు అలాగే ప్రత్యేక పూజల్లో పాల్గొని మరి స్వామివారిని తరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. జై హనుమాన్, జై శ్రీరామ్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో ఈరోజు స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం, జయవారము కావున మరియు భీష్మ ఏకాదశి సందర్భంగా ఈరోజు ఉదయం 5 గంటల నుంచే పూజా కార్యక్రమంలో అర్చకుల వారిచే ప్రారంభించబడినవి. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించి ఉన్నాము. మా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి వారు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు చేసుకున్నారు. మరియు భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి దేవుని కృపకు పాత్రలు కాగలరు. జై హనుమాన్. భక్తులందరికీ ఉచిత దర్శనం, గర్భాలయ దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు భక్తులకు అన్నప్రసాద వితరణ కూడా జరుగుతున్నది. కావున భక్తులందరూ తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నప్రసాదాలు స్వీకరించి దేవుని కృపకు పాత్రలు కాగలరని ప్రార్థించుచున్నాను.